హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్ 65 రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ 65 రెసిపీని ఇంట్లో చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్తో నిండిన కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి. వాటర్ మరిగేలోపు క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇప్పుడు ఈ వేడి వాటర్లో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు వేడి వాటర్లో వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాష్ చేసుకుంటే ఏమైనా పురుగులున్నా చనిపోతాయి. అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా మారుతాయండి. 2-3 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు వరకు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న మసాలా మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా కలిపేసి యాడ్ చేసుకున్న మసాలా మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలాగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. మసాలా బాగా పట్టించాక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఆలోపు క్యాలీఫ్లవర్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో చేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుందండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మసాలా పట్టించిన క్యాలీఫ్లవర్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నుంచి 2 నిమిషాల తర్వాత గరిటెతో ఇలా నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలను ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలని ఆయిల్లో నుంచి తీసుకున్నాక 2-3 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మరోసారి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఆయిల్ని బాగా స్ట్రైన్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.